మన దేవుడు ప్రియులార, జీవం కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, ప్రభువును ఆరాధించుకోవడం ప్రియుల దేవుడు మన జీవితంలో అనుగ్రహించిన గొప్ప ధన్యత. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధుడా మీకు ఆరాధన. హేదబ కరబిన సువరు కోరబిడే అలగబన సి ఆరాధన. హేదంబ కరబిన సువరు కోరబిన సివరు కోరబిన సిగల కోరబిడే అలగబన సి ఆరాధన. హేదంబ కరబిన సువరు కోరబిన సువరు కోరబిన సువరు కోరబిడే. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. ప్రభువా మీకు ఆరాధన తండ్రి. సిహారాధన. హేదబ కరబిన సువరు కోరబిన సిగల కోరబిడే అలగబన సి ఆరాధన. హేదంబ కరబిన సువరు కోరబిడే. ఊహించలేని మేలుతో నిండిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలుతో నిండిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నిండిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. మేలులతో నా హృదయం తృప్తిపరచునావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచునావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా, స్తుతింతును నీ నామమున్. ఊహించలేని మేలుతో నిండిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నా దీన స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. మాసే నా దేను స్థితిని నీవు మార్చినావు, నా జీవితానికి విలువనిచ్చినావు. నీ కృపకు నన్ను ఆహ్వానించినావు, నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు. ఊహించలేని మేలుతో నిండిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఆమేన్. ఊహించలేని మేలుతో నిండిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. వర్ణించగలనా నీ కార్యముల్, వివరించగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నిండిన నా యేసయ్యా, నీకు నా వందనం. మేలుతో నా హృదయం తృప్తిపరచునావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరచునావు, రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా
నా రక్షగా సుదియంతును నీ నామమున్. ఇశ్రాయేలు దేవుడా నా రక్షగా సుదియంతును నీ నామమున్. యేసయ్యా మీకు ఆరాధన తండ్రి, పరిశుద్ధాలు మీకు కొలాది స్తోత్రం తండ్రి. దేవా మీరు మళ్ళీ మా బ్రతుకులో చేస్తున్న ప్రతి మేలు బట్టి దేవా మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభావ మీకు ఆరాధన తండ్రి. యేసయ్య మీ నామం అన్ని నామం కంటే గొప్ప నామం తండ్రి. యేసయ్య మీ నామాన్ని తండ్రి మేమందరం కనబరుస్తున్నాం తండ్రి. యేసయ్య మీకు ఆరాధన. హల్లెలూయా. ఓహి బనసి ఆరాధన ఓహే దబక్కర బినసు కోరిబిదే అల్గా బనసి ఆరాధన ఓహే దంబక్కర బినసు కోరిబిదే అల్కా బనసి ఆరాధన ఓహే దంబక్కర బినసు కోరిబిదే. యేసునామమే మేసు రక్తమే జయం తండ్రి. కుమార పరిశుద్ధాత్మ అతరే కదా మీకు ఆరాధన తండ్రి. శిలువ మరణం ద్వారా గొప్ప జయం మాకు అందరికీ అనుగ్రహించిన గొప్ప దేవ మీకు వందనాలు తండ్రి. శిలువ మరణం ద్వారా తండ్రి ఆ పాపాలందరూ క్షమించిన దేవ మీకు వందనాలు. దేవ మీరు నా కొరకు మా అందరి కొరకు అరచిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి సుదేశనం తండ్రి. దేవ స్తోత్రం తండ్రి. మా శాపాలందరూ శిలువ మరణం ద్వారా దేవ మీరు తొలగించినట్టు వందనాలు తండ్రి. దేవ మీ ఆశీర్వాదాలు మాకు అనుగ్రహించినట్టు దేవ మేమందరం సుదేశనం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవ మీరు పొందిన గాయముల చేత ఆత్మ ప్రాణ శరీరం సంపూర్ణంగా స్వస్థపరిచినట్టు దేవ సుదేశనం తండ్రి. మా దారిద్ర్యంతో సిలువలో మోసుకొని మన్నించి కృష్ణునందు మమ్మల్ని ధనవంతులు మార్చిన దేవ మీ ప్రేమను బట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభావ మీకు స్తోత్రం తండ్రి. హల్లెలూయా. శత్రువైన సాతానుడు శిలువ మరణం ద్వారా సంపూర్ణంగా ఓడించి దేవ గొప్ప జయం తండ్రి మాకు అందరికి అనుగ్రహించిన గొప్ప యేసయ్య మీకు ఆరాధన తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. మా తిరస్కారం సెలవుల్లో మోసుకొని మన్నించి మమ్మల్ని తండ్రి నిత్యం దేవా మీ ప్రియ కుమార్తె అంగీకరించిన మీ ప్రేమను బట్టి మమ్మల్ని దేవా సుధీస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్ తండ్రి. మీకు వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. మాకు అనుగ్రహించిన గొప్ప జయాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ వలన మాకు అండగా తోడుగా ఉన్న యేసయ్య మీకు వందనాలు తండ్రి. గొప్ప అభిషేకంతో మమ్మల్ని నింపిన గొప్ప యేసయ్య మీకు ఆరాధన తండ్రి. గొప్ప యేసయ్య పరిశుద్ధాత్మ వలన మాలో వేసి తండ్రి మీరు మమ్మల్ని మీ మందిరంగా మార్చిన మీ ప్రేమను బట్టి మేము సుధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. దేవా థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. హల్లెలూయా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. 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 ఆరాధన. యేసయ్యా. 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 పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచవయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచవయ్యా. యేసయ్యా. 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 ఆరాధన యేసయ్యా. 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలుపవయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలుపవయ్యా. ఆశ్చర్య కార్యములెన్నో చేసి నీ పాత్రగా నన్ను మల్చవయ్యా. ఆశ్చర్య కార్యములెన్నో చేసి నీ పాత్రగా నన్ను మల్చవయ్యా. యేసయ్యా. 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 ఆరాధన తండ్రి. యేసయ్యా. 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 ఆమేన్ తండ్రి. కుమార పరిశుద్ధాత్మ అతడే కదా మీకు ఆరాధన.
ఓహి బైనాసుగోలు కోరు కారి బైనాసుగోలు కోరు మీరే ఏసే మీకు ఆరాధన ఈశ్వదామం చేమేశ్వర తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవ కులాది స్తోత్రం తండ్రి మాకు అనుగ్రహించిన గొప్ప జయాన్ని బట్టి ఆరాధన తండ్రి నిత్య జీవన్ బట్టి రక్షణ బట్టి సుదేశనం తండ్రి పాపర్శమాన్ని బట్టి ఆరాధన తండ్రి ఏసే మీరు మాత్రం నిత్యం ఆరాధన యోగుడు తండ్రి దేవ మేమందరం మీ నామం మాత్రం గణపరుస్తున్నాం తండ్రి ఏసే మీ నామం హల్లెలూయా ఆరాధనకు యోగుడు ఏసే మీరు మాత్రం తండ్రి నిత్యం దవా ఆరాధన యోగుడైన దవా మీకు వందనాలు తండ్రి స్తోత్రం 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 థ్యాంక్ యూ లోడ్ ప్రభునందు ఎల్లప్పుడు ఆనందించుడని చెప్పిన ఏసయ్య మీరే మా ఆనందం మీరే మా సంతోషం మీరే మా సమాధానం మీరే మా ధైర్యం మీరే మా బలం దేవా స్తోత్రం తండ్రి దేవ మేము నమ్ముతున్నాం తండ్రి సజీవుడని వేసే మీకు వందనాలు తండ్రి హల్లెలూయా దేవా స్తోత్రం 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 ఆరాధనందుడు తండ్రి మీకు అభయిస్తున్నాం అలాగే తండ్రి ఈ రోజు వాక్యం ధర పరిశుధాత్మ దేవ మా అందరితో మాట్లాడడం తండ్రి తండ్రి వాక్యం పంపి పరిశుధాత్మతో బాగు చేయమని ప్రార్థనిస్తున్నాం ప్రతి సమస్య నుండి ప్రతి ఒక్కరిని హోలీ స్పిరిట్ దేవ మీరు విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి బలపరచు తండ్రి ఆత్మకార్యాలు ప్రతి ఒక్కరిని అనుభవించుంటే పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయమని ప్రార్థనిస్తున్నాం మహిమాగనత మీకు అభిస్తున్నాం యేసునామములో తండ్రి ఆమేన్ ఆమేన్. ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. ప్రియులారా సామెతల గ్రంథము ప్రియులారా సామెతల గ్రంథం నుండి ఒక వాక్యం మనం చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము ప్రియులారా సామెతల గ్రంథము 15వ అధ్యాయము 4వ దినం ప్రియులారా మనం ప్రారంభంగా మనం చదువుదాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము ప్రియులారా 4వ దినం ప్రియులారా మనం ప్రారంభంగా మనం చదువుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థాంక్యూ ఫాదర్. హల్లెలూయా. యేసయ్య నీకు ఆరాధన, తండ్రి నీకు ఆరాధన, దేవ స్తోత్రం. హల్లెలూయా. సాత్వికమైన నాలుక జీవవర్షం. దేవునికి స్తోత్రం. సాత్వికమైన నాలుక జీవవర్షం అని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. జెంటిల్ వర్డ్స్ ఆర్ ఏ ట్రీ ఆఫ్ లైఫ్. కాబట్టి ప్రియులారా మనం సువార్త విని రక్షణ పొందిన మనలో సాత్వికుడైన గొప్ప యేసుక్రీస్తు పరిశుద్ధాత్మవులైన ప్రియులారా మనలో వచ్చి నివాసం చేస్తున్నాం అనమాట. మన దేవుని యొక్క గొప్పతనం ప్రియులారా చాలా గొప్ప విషయాలు ఉంది. దానిలో ఒకటి మనం యేసుక్రీస్తు గొప్ప సాత్వికుడు. ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. మోసే గురించి కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది సాత్వికుడైన ఒక వ్యక్తి అని. ఒకప్పుడు ప్రియులారా మనం చూస్తున్నది మోస జీవితం ప్రియులారా మనం చూస్తున్నట్టే ఐగుప్తులో మోస బ్రతికిన కాలంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే మోస కోపంతో చంపినట్టు కూడా ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నట్టే దేవుడు మోసను దర్శించిన తర్వాత, మోసను దేవుడు పిలిచిన తర్వాత దేవునితో జీవం కలిగిన దేవునితో మోస సహవాసం చేస్తున్న కొద్ది తర్వాత ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది మోస కాలములో భూమిలో ఉన్న ఒక గొప్ప సాత్వికం కలిగిన వ్యక్తి అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది అనమాట. ఇప్పుడు జీవగలిగిన ప్రభువైన యేసుక్రీస్తుతో సహవాసం చేస్తున్న ప్రియులారా మనం సాత్వికములో తప్పకుండా ఎదురైనట్టు యేసునామములో జీవం కలిగిన దేవుడు ప్రియులారా నాకు మీకు అధికమైన కృప అనుగ్రహించినాక. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే సాత్వికం కలిగిన వ్యక్తులకు ఉండడం వలన ప్రియులారా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది చాలా మేలు ఉన్నట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. దానిలో ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త కూడా ప్రియులారా మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో రాయబడింది సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురని రాయబడింది. సాత్వికులు ధన్యులు. కాబట్టి ఒకప్పుడు మన జీవితం సోతనం అంటే కోపం కానీ పగ కానీ చెద కానీ అలాగే మనం ఉండవచ్చు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రియులారా మనం చోటిచ్చిన తర్వాత నా జీవితంలో అయితే చాలా ముందు కంటే చాలా తేడా వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేంజ్ అయితే వచ్చింది అనమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుకు ప్రియులారా మనం చోటు ఇచ్చినట్లయితే మన జీవితం అన్ని ఏరియాలో మార్చబడతాయి అనమాట. అంటే మనం జీవితం పూర్తి దేవుడు మారుస్తాడు. కాబట్టి సువార్త విని రక్షణ పొందుకోవడం చాలా గొప్ప విషయం అనమాట. ప్రేమ పూర్ణుడైన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు నాలో మీలో వచ్చి నివాస చేసుకోవడం ఎంత గొప్పదనేది.
ఇప్పుడు సువార్త విని మన రక్షణ పొందేమంటే అది దేవుని కృప, దేవుని కరుణ. దాన్ని బట్టి మనం దేవుని స్తుతించుకోవాలి, దేవుని ఆరాధించుకోవాలి. కాబట్టి ప్రియులారు మనం చూసినది సువార్త విని రక్షణ పొందిన ప్రియులారు మనం జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యం దేవుడు ఇప్పటిదాకా దేవుడు చేశారు. దానిలో గొప్ప విషయం ఏంటిదంటే నిత్య జీవనం అనమాట, రక్షణ. లేదు ఒకప్పుడు మనం పాదులుగా ఉన్నాము, శత్రులుగా ఉన్నాము అయినప్పుడు కూడా దేవుడు ప్రియులారు మనల్ని త్రోసి వేయలేదనమాట. మనం పాదులుగా ఉన్నప్పుడు నేను కూడా ఘోర పావిగా ఉన్నామన్నమాట ఒకప్పుడు. కాబట్టి ఆయనప్పుడు కూడా దేవునికి వ్యతిరేకంగా నేను మాట్లాడిన వ్యక్తి అయినా కానీ ప్రియులారా యేసుక్రీస్తు నాకు రక్షణ అనుగ్రహించామన్నమాట. లేదు మనకు రక్షణ అనుగ్రహించాం, దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది శత్రులుగా ఉన్నప్పుడు కూడా ప్రభు ప్రియులారా మనను ప్రేమించాం. ఇప్పుడు కొందరు మనుషులు ఇప్పుడు మనం చూసినట్టే మన శత్రులుగా మనం అలా కొందరు అనుకున్నారేమో మనం. కాబట్టి వారు కూడా అందరిని దేవుడు ప్రేమిస్తున్నాం అనమాట. ప్రతి ఒక్క వ్యక్తిను ప్రియులారా యేసుక్రీస్తు ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి మనల్ని ప్రభు ప్రేమించిన ఒకటి ప్రియులారా మనం ఆరాధించుకోవాలి. కాబట్టి మనం బాధపడవద్దు, నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, ఎవరు నన్ను ప్రేమించుకోవడం లేదు, ఎవరు నన్ను అంగీకరించడం లేదు, ఇలాంటి విషయంలో దేవుని కుమార్తెగా మనం అస్సలు బాధపడవద్దు అనమాట. ఎందుకంటే జీవంగా దేవుడే, ఆకాశం భూమి సౌందర్యం అంతా సృష్టించిన దేవుడే ప్రియులారా మనను ప్రేమించామన్నమాట. దేవునికి స్తోత్రం. దానికంటే గొప్పది ఏముంది ప్రియులారా? ఆకాశం భూమి సముద్రం అందా సృష్టించిన దేవుడు మనల్ని నిర్మించిన సృష్టికర్త దేవుడే ప్రియులారా మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించారు. దానికంటే గొప్ప ప్రేమ ఏదీ దొరకలేదన్నమాట. దానికంటే గొప్ప ప్రేమ ఏది లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని ప్రాణం పెట్టి ప్రేమించిన కాబట్టి ఆ సత్యం మనం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారా మనం చూసలితే అది నిత్యమైన ప్రేమ అనమాట, అది శాశ్వతమైన ప్రేమ అనమాట. నా పట్ల మీ పట్ల ఉన్న యేసుక్రీస్తు ప్రేమ అది నిత్యమైనది, అది శాశ్వతమైనది, అది ఆగిపోలేదన్నమాట. అంటే నిత్యం దేవుడు ప్రియులారా మనను ప్రేమిస్తున్నాం. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి? దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ వలన లోతుగా గ్రహించుకొని మనం కూడా ప్రియులారా దేవుని ప్రేమించాలి, మనం కూడా తిరిగి ప్రేమించాలి. ఆ కృప దేవుడు మనకు అనుగ్రహించినాక పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. ప్రభువును ప్రేమించే విషయంలో మనందరూ ఎదురైనట్టు జీవగల దేవుడు ప్రియులారా తప్పకుండా మనకు సహాయం దయచేనాక. కాబట్టి దేవునితో ఉన్న ప్రేమ విషయంలో ప్రియులారా మన అనుదినం లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక, లోతైన అనుభవంలోనికి దేవుడు నడిపించినాక. ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు మత్తయి సువార్త 13వ అధ్యాయం ప్రియులారా 6వ వచనం 21వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే రాయబడింది. యేసుక్రీస్తు కోరుతున్న విషయం ప్రియులారా మనం వాక్యములో లోతుగా ఉండాలన్నమాట. దేవుని ప్రేమలో మన లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపించినాక. ఎందుకంటే వాక్యములో మన లోతు లేదు అంటే శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన విశ్వాసం వరకు స్థిరంగా నిలబడలేదన్నమాట. అది మాత్రం కాకుండా మనం సరిగా దేవుడు కోరుతున్న స్థాయిలో మనం ఫలించలేదు. ఇప్పుడు మన దేవుడు కోరుతుంది ప్రియులారా మీరు ఫలించాలి, మనం ఫలించాలి. బైబిల్ మనకు నేర్పిస్తుంది. మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, మనం అధికంగా ఫలించాలి అనమాట. తక్కువ కాదు ప్రియులారా, మనం అధికంగా ఫలించినాక అది ప్రియులారా దేవుడు నా పట్ల మీ పట్ల దేవుడు జీవంగల దేవుడు కోరుతుంది. మనం అధికంగా ఫలించినాక దానివల్ల ఏమవుతుంది? తండ్రి నామం, జీవంగల దేవుని యొక్క నామం నా ద్వారా మీ ద్వారా మహిమపరచబడతాయి అనమాట. హల్లెలూయా. మన ద్వారా మహిమపరచబడాలి. హల్లెలూయా. మన యొక్క హృదయాన్ని బట్టి జీవంగల దేవుని నామం ఇంకా మహిమపరచబడాలి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేసుకోవాలి ప్రియులారా? మనం లోతుగా మనల్ని సమర్పించుకోవాలి. మనల్ని డెడికేషన్ చేసుకోవాలి. దేవుని బలమైన చేతుల్లో సమర్పించుకోవాలి. పూర్తిగా మనల్ని ఇవ్వాలి. దేవుని బలమైన చేతులు మన ఆత్మ ప్రాణ శరీరం సమర్పించాలి. పరిశుద్ధ మన సజీవ యాగం మనల్ని సమర్పించాలని పరిశుద్ధ గ్రంథం రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ప్రియులారా రాయబడింది. సజీవ యాగం మనల్ని సమర్పించాలి. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టి మనల్ని ప్రేమించిన దేవునికి ప్రియులారా మనం ఏం ఇవ్వాలి? మనల్ని ఇవ్వాలి అనమాట. మనల్ని దేవుడు కోరుతుంది అనమాట, మన హృదయం కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఉదయకాలం ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ఒక్కసారి కూడా సమర్పిస్తాం. దేవుని చేతిలో నా ఆత్మ ప్రాణ శరీరం దేవా ప్రభువా మీ చేతిలో నేను సమర్పిస్తాను. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రియులారా మనను ప్రాణం పెట్టి ప్రేమించిన కాబట్టి ఆ ప్రేమ ప్రియులారా మనం గుర్తించుకొని ప్రియులారా పూర్తిగా మనం సమర్పిస్తాం. కాబట్టి దేవుని చేతుల్లో ప్రియులారా పూర్తిగా మనం సమర్పించడం వలన మనకు అది మేలే అనమాట. మన ద్వారా దేవుని రాజ్యానికి మేలుంది,
అలాగే మనకు కూడా మేలు ఉంది అనమాట. మనం పూర్తిగా సమర్పించినప్పుడు మనకు మేలు, మన ద్వారా దేవుని రాజ్యం విస్తరపడుతుంది, మన ద్వారా ఇద్దరు కూడా మేలు అవుతాయి అనమాట. ఇప్పుడు ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు, జీవంగల దేవుడు సంపూర్ణ సమర్పణం కోరుతుంది అనమాట. సంపూర్ణ సమర్పణం, డెడికేషన్, ఆత్మ, ప్రాణం, శరీరం పూర్తిగా ప్రియులరా మనం జీవంగల దేవుని చేతుల్లో ప్రియులరా మనం సమర్పిస్తాం. బైబిల్ గ్రంథం ప్రియులరా మనం చూడవచ్చు, యోహాను సువార్తలో ప్రియులరా మనం చూడవచ్చు, రాయబడింది యేసుక్రీస్తు పరిచర్య చేసుకున్నప్పుడు దాదాపు 3 రోజులు పరిచర్య చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు శిష్యులతో చెప్పామన్నమాట. ప్రజలు చాలా గుంపులు వచ్చారు కదా, కానీ వారిని ఉట్టిగా పంపవద్దు, వారికి ఆహారం పెట్టి పంపాలి అని శిష్యులతో మాట్లాడామన్నమాట. ఇప్పుడు శిష్యులు చెప్పామన్నమాట, ఇంతమందికి బోధనం పెట్టడానికి దానికి కావలసిన ఆహారం మన చేతుల్లో లేదు, కొనాలి అంటే అంత డబ్బు కూడా లేని పరిస్థితి, కొనాలి అంటే కూడా చాలా ఖర్చు అవుతాయి అనమాట. కాబట్టి ఏం చేయాలి? కాబట్టి యేసుక్రీస్తు అడిగామన్నమాట. అడిగినప్పుడు ఫిలిప్ చెప్పాం, అంత అంటే ఇంత ఖర్చు అవుతాయి అని చెప్పామన్నమాట. ఇక ప్రియులారా, మనం చూసినట్లయితే ఆంతర్య అనే వ్యక్తి చెప్పాం, మనం మధ్యలో ఒక బాలుడి చేతిలో 5 రొట్టె 2 చేపలు మాత్రం ఉంది, అంతే, వేరే ఇంకా లేదు. అంటే కొదువ, అంటే అక్కడ మన పరిస్థితి మనం చూస్తుంటే కొదువ ఉన్నట్టు ప్రియులారా మనం చూసాం. డబ్బు అంటే చాలా ఖర్చు ఉంది, ఎందుకంటే దాదాపు అంటే వేలు ప్రజలు, దాదాపు ఒక 20,000 30,000 ప్రజలు ఉండవచ్చు, 5,000 స్త్రీలు మాత్రమే మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా, అంతమందికి ఇవ్వాలి అంటే ఎలాగే? కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు చెప్పారు 5 రొట్టె 2 చేపలు భూము. కాబట్టి ఆ బాలుని చేతి నుండి 5 రొట్టె 2 చేపలు. ఒకవేళ బాలుడు కొంచెం బాధపడారు, ఎందుకంటే 5 రొట్టె 2 చేపలు ఎక్కువ ఉంటే దాని నుండి ఎవరైనా కొంత ఇవ్వమంటే బాధపడలేరు, కానీ తక్కువ ఉన్నప్పుడు దాని నుండి ఇవ్వమంటే తప్పకుండా కొంచెం బాధ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా, మనం చూస్తున్నాము దేవుని కార్యాలు ప్రియులారా మనం చూసినట్లయితే కొన్నిసారి మనం తక్కువ అనుభవంలో మనకు తక్కువ ఉండొచ్చు, కొన్ని విషయంలో తక్కువ ఉండొచ్చు, అయినప్పుడు కూడా కొన్నిసారి దేవుడు కొన్ని విషయాలు మనతో అడుగుతారు. ప్రత్యేకంగా మనం చూస్తున్నాం, సారఫాతు విధవరాలతో దేవుడు మాట్లాడామన్నమాట. నువ్వు కొద్దిగా ప్రవక్తకు సహాయం చేయాలని దేవుడు మాట్లాడామన్నమాట. ప్రవక్త కూడా అడిగాము, దానికి ముందు సారఫాతో దేవుడు మాట్లాడినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనప్పుడు కూడా కొద్దిగా ఉన్నది ఇచ్చేస్తామన్నమాట. కొద్దిగా ఉన్నది ఇచ్చిన కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, సారఫాతు విధవరాలు ఇంటిలో ఉన్న సమస్యలు తొలగించబడింది, ప్రవక్త జీవితంలో ఉన్న సమస్య కూడా తొలగించబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే అదేలాగా ప్రియులారా, యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూస్తున్న పరిచర్య మధ్యలో బోధన పెట్టాలి అని యేసుక్రీస్తు కోరినప్పుడు కూడా పరిస్థితి అనుకూలం లేనప్పుడు కూడా ప్రియులారా మనం చూడవచ్చు, 5 రొట్టెలు 2 చేపలు యేసుక్రీస్తు చేతిలో ఇచ్చామన్నమాట. కాబట్టి ఆ 5 రొట్టెలు 2 చేపలు చాలా శ్రేష్టమైనది అనమాట. దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలు చాలా శ్రేష్టమైనది. కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు ప్రభువైన చేతిలో వచ్చినప్పుడు అది ఇంకా శ్రేష్టంగా మార్చబడింది అనమాట. ఆల్రెడీ దానికి విలువ ఉంది. 5 రొట్టెలు 2 చేపలు అంటే దానికి ఆల్రెడీ విలువ ఉంది. విలువ లేదు అని మనం చెప్పడానికి వీల్లేదు. కొన్నిసారి మన జీవితం మనకు అనిపిస్తాము, అబ్బో ఇది పనికరా అనేది, నాకు జ్ఞానం తక్కువ ఉంది, నాకు పొడుగు తక్కువ ఉంది, నాకు లావు తక్కువ ఉంది, అందం తక్కువ ఉంది, డబ్బు తక్కువ ఉంది, రకరకాలు మన కొదువులు చూసుకొని మనల్ని మనం కొన్నిసారి పట్టించుకోలేదేమో, లేదంటే కొందరితో మనం పోల్చుకొని కొన్నిసారి మనం బాధపడతాము. వారేమో చాలా ఎత్తుంది, చాలా లావు ఉంది, చాలా అందంగా ఉంది, చాలా జ్ఞానం కలిగి ఉంది, చాలా డబ్బు కలిగి ఉంది, నేనేమో మామూలు అని కొన్నిసారి మనం బాధపడతారు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం అలాగ బాధపడవద్దు. ఎందుకంటే నిన్ను కూడా నిర్మించేది దేవుడు అనమాట. ఇప్పుడు దేవునికి నా పట్ల మీ పట్ల ఒక ఉద్దేశం ఉంది అనమాట. మనల్ని ఎవరు నిర్మించామని ప్రియులారా మనం గ్రహించుకోవాలి. మనం కాదు, దేవుడు అనమాట. దేవుడు నిన్ను అద్భుతంగా నిర్మించాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనల్ని దేవుడు అద్భుతంగా నిర్మించిన కాబట్టి మనం మనల్ని కూడా ప్రేమించుకోవాలి, మనం మనల్ని కూడా రెస్పెక్ట్ చేసుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. మనం మనల్ని స్వయం చేదు పెట్టుకొని ఉండొద్దు అనమాట.
మనం స్వయంగా మనం శాప మాటలు పలుకోవద్దు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మీకు ఎంత విలువ ఉంది అని మనకు ఎంత విలువ ఉంది అని మనం ఎలాగ అర్థం చేసుకోవచ్చు. ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు, దేవుడు ప్రియులారా తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును మన కొరకు పంపించాం. యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టాం. దాని నుండి ప్రియులారా మనకు అర్థమవుతుంది మీరు నేను ఎంత విలువ కలిగిన వారమని. దాని నుండి ప్రియులారా మనం గ్రహించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు విలువ కలిగిన వ్యక్తిగా ఉన్నా కాబట్టి ఏసే ప్రాణం పెట్టామని సత్యం ప్రియులారా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎంత విలువ ఉంది అని గ్రహించుకోవాలి పరిశుద్ధాత్మ వలన. కాబట్టి అమూల్యమైన రక్తం నా కొరకు మీ కొరకు కార్చాను. లేదు ప్రభు విలువగలిగిన దేవుడే నా కొరకు ప్రియులారా యేసుక్రీస్తు ప్రాణం పెట్టేయమంటే మీరు యేసుక్రీస్తు ప్రాణానికి ఎంత విలువ ఉంది, అంత విలువ ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. అంతవరకు ప్రాణం పెట్టేపోయినా. హల్లెలూయా. కాబట్టి నిన్ను నువ్వు తక్కువ అంచనా వేయవద్దు అనమాట. నిన్ను నువ్వు తక్కువ అంచనా వేయవద్దు, నేను పనికిరాని వ్యక్తి అని తక్కువ అంచనా వేయవద్దు అనమాట. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమించాము, ఎంత విలువ కలిగిన స్థాయిలో దేవుడు నన్ను చూస్తున్నామని గ్రహించుకొని మనం దేవుని స్తుతించుకోవాలి. దేవా నాకు ఎంత విలువ ఉందా అని ఈ సువార్త ద్వారా మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన కాబట్టి మనకు అర్థమవుతుంది, లేదంటే మనకు అర్థం కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కాబట్టి నీవు చాలా విలువ కలిగిన వ్యక్తి. దేవుని యొక్క దృష్టిలో నీవు చాలా యూనిక్ అనమాట, విలువ కలిగిన వ్యక్తి అనమాట. కాబట్టి నీకు వ్యతిరేకంగా నీవు మాట్లాడవద్దు, శాప మాటలు పలుకోవద్దు. హల్లెలూయా. ఆమేన్. నీవు వ్యతిరేకంగా మాట్లాడవద్దు. దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన దేవుడిని ప్రేమించాలి, మనల్ని కూడా ప్రేమించాలి. అలాగే నిన్ను వలె పొరుగువారిని ప్రేమించాలని బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి నిన్ను దీవించాలి. కాబట్టి 5 రొట్టెలు ప్రియులారా 2 చేపలు ఇది శ్రేష్టమైనది. ఇప్పుడు అలాగే మనం కూడా శ్రేష్టమైనది. కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు ప్రియులారా మనం చూసినట్లయితే అది యేసుక్రీస్తు చేతిలో వెళ్ళిన తర్వాత ఇంకా దానికి విలువ ఎక్కువ అయింది అనమాట. అలాగే మనం కూడా ఎప్పుడైతే సువార్త రక్షణ పొందినప్పుడు మన విలువ ఇంకా ఇంక్రీస్ అయింది అనమాట. తక్కువ కాదు, ఇంక్రీస్ అయింది. హల్లెలూయా. మన క్వాలిటీ ఇంక్రీస్ అయింది అనమాట. ఎందుకంటే సువార్త రక్షణ పొందిన మనలో ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన మన శరీరం మట్టి శరీరంగా ఉన్నప్పుడు కూడా గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నా అనమాట. అంటే మనకు ఎలాగ విలువ ఎక్కువైంది అంటే ప్రియులారా, విలువ ఆల్రెడీ ముందే దేవుని చూపులో విలువ ఉంది అయినప్పుడు కూడా జీవం గల దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చినప్పుడు మనకి ఇంకా విలువ ఇంక్రీస్ అయింది అనమాట. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం ప్రియులారా, ప్రభు మనలో వచ్చేది మన విలువ పెంచడానికి వచ్చామన్నమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు మనలో వచ్చినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రభు చేతుల్లో ఇచ్చామన్నమాట. పూర్తి ఇచ్చేసాం. స్తోత్రం. కాబట్టి నాకు ఇదే ఉంది, నేను ఇవ్వలేదు అని బాలుడు గాని వారు చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఇచ్చేసాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ప్రియులారా మనం సువార్త దర్శనం పొందినప్పుడు మనం కూడా ప్రభు చేతుల్లోనికి వచ్చేసామన్నమాట. ప్రభు చేతుల్లోనికి మనం వచ్చేస్తామన్నమాట. కాబట్టి ఇప్పుడు సువార్త దర్శనం పొందిన ప్రియులారా మనం ఎవరి చేతుల్లో నేను మీరు ఉన్నామంటే సజీవుడైన ఆకాశ భూమి సందర్భం అంతా సట్టిగర్తన జీవం కలిగిన దేవుని ఒక బలమైన చేతిలో ప్రియులారా నేను మీరు ఉన్నామన్నమాట. దేవుని ఒక బలమైన చేతిలో నేను మీరు ఉన్నామన్నమాట. ఎంత గొప్ప ధన్యత. దేవుని చేతిలో ప్రియులారా ఉండడం చాలా గొప్ప ధన్యత అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని చేతిలో మనం ఉండడం ప్రియులారా చాలా 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 గొప్ప ధన్యత అనమాట. అదే మన ఆనందం, అదే మన సంతోషం. ఇప్పుడు దేవుని చేతిలో ప్రియులారా మనం ఉంటే అదే మనకు శక్తి. ఒకరోజు కాదు, బ్రదైనంతకాలం మాత్రం కాదు, నిత్యం అనమాట. బ్రదైనంతకాలం ఈ మట్టి శరీరంలో మన భూమిలో బ్రదైనంతకాలం అని చెప్పవచ్చు, కానీ మన ఆత్మ మాత్రం బైబిల్ ప్రియులారా మనకు స్పష్టంగా నేర్పిస్తుంది నిత్యం ఉంది అనమాట. నిత్యం చావు లేదనమాట. మన ఆత్మకు ఏనుడో చావు లేదు. హల్లెలూయా. కాబట్టి మన క్రీస్తుతో ఉన్నా కాబట్టి మన ఆత్మ ఏ ఒక్క మనిషి యొక్క ఆత్మ కూడా నిత్యం బ్రతుకుతుంది అనమాట. దేవునితో అయిన బ్రతుకుతుంది, సాతానుతో అయిన బ్రతుకు. కాబట్టి సువార్త విని రక్షణ పొంది యేసు రక్తం ద్వారా కడగబడిన ప్రియులారా మన ఆత్మ ఇప్పుడు యేసయ్య చేతుల్లో ఉంది. దేవుని చేతుల్లో మనం ఉన్నామన్నమాట. ఎంత గొప్పది. దేవుని చేతుల్లో మనం ఉన్నాం. దేవుడే పరిశుద్ధాత్మ వలన దిగివచ్చి మనతో పాటు నివాసం చేస్తున్నాం అనమాట. మనం ఎంత గొప్ప ధన్యులు. దేనికంటే ప్రియులారా
గొప్పదనేది ఏముంది? దేవునికి స్తోత్రం. సృష్టికర్త దేవుడు పరిశుద్ధాత్మవలైన నాతో పాటు మనతో పాటు వచ్చి నివాసం చేయడం ఇలా నాకు మీరు దేవుడు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదం, గొప్ప ధన్యత అనమాట. ఇప్పుడు ఈ గొప్ప ఆశీర్వాదం ఏంటిది అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది సృష్టికర్తైన దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. గొప్ప ఆశీర్వాదం ఏంటిది అంటే ఒక మాటలో చెప్పాలంటే అది ప్రియులారా దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. దేవుని కంటే గొప్ప ఆశీర్వాదం ఏది కూడా లేదు. కాబట్టి క్రీస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వల్ల నాలో మీలో వచ్చేసామంటే జీవగల దేవుడు వచ్చేసామన్నమాట. దేవుడు నాతో పాటు మనతో పాటు ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అందరం దేవుని చేతులు ఉన్నామన్నమాట. ఏసే చేతులు మనం ఉన్నామన్నమాట. హల్లెలూయా. ఒకరోజు కాదు ప్రతినంత కాలం మాత్రం కాదు, నిత్యమన్నమాట. నిత్యం మనం దేవునితో ఉన్నామన్నమాట. అలా దాని కొరకు ప్రియుల దేవుడు నిన్ను పిలిచాం. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ఉన్నతమైన పిలుపు, మామూలు పిలుపు కాదు, ఇది ఉన్నతమైన పిలుపు అనమాట. దేనికంటే ఇంకా గొప్ప పిలుపు ఏదీ లేదనమాట, ఏదీ లేదు. కాబట్టి మనల్ని పిలిచేది జీవగల దేవుడు అనమాట. సువార్త ద్వారా దేవుడు మనల్ని తన దగ్గరకు పిలిచామన్నమాట. ఇప్పుడు దేవుడు మనతో పాటు దిగి వచ్చి పరిశుద్ధాత్మలు దిగి వచ్చి మనం దేవుడు కలిసి బ్రతకడం ప్రారంభించామన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం ఏసే కలిసి బ్రతుకుతున్నాం. మనం జీవగల దేవుడు కలిసి బ్రతుకుతున్నాం. ఆ జీవితం ప్రియులరా ప్రారంభించబడాం. దేవునికి స్తోత్రం. ఇంకా స్టార్ట్ అవుతాయని కాదు, ఆల్రెడీ రక్షణ పొందిన ప్రియులరా మీరు ఏసయ్యతో ఉన్న బ్రతుకు, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవునితో, జీవగల దేవునితో, సృష్టికర్త దేవునితో కలిస్తే బ్రతకడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది హానోకు దేవునితో కలిసి బ్రతికాడు. అది చదివి మనం ఎంతో మన ఆనందిస్తాం. హానోకు ఎంతో భక్తిపరుడు, మంచి వ్యక్తి, పరిశుద్ధుడు కాబట్టి, చాలా భక్తి కలిగిన వ్యక్తి కాబట్టి దేవునితో కలిసి బ్రతికడం ఎంతో గొప్పదైనదని మనం పొగడదాం, స్తుతిస్తాం. కాబట్టి అలాగే ప్రియులారా జీవగల దేవుడు నాతో మీతో కూడా వచ్చి మనతో పాటు వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి అది మనం చూడాలి, అది మనం ధ్యానించాలి. సత్యం అనమాట. బైబిల్ ఇది ప్రియులారా నాకు మీకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి మన సృష్టికర్త అనే దేవుల్లో ఏ కొదువ లేదు. మనలో కొన్ని కొదువ ఉండవచ్చు. ఇప్పుడు సృష్టికర్త దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చిన కాబట్టి మన జీవితంలో ఉన్న కొదువులు దేవుడు యేసునామములో తప్పకుండా తెరిచినాక మీ జీవితంలో ఏదైతే కొదువ ఉందో ఆ కొదువ తీర్చడానికి సృష్టికర్త అయిన జీవగల దేవునికి సాధ్యమైన సత్యం ప్రియులారా అర్థం చేసుకోవాలి. మీ జీవితంలో ఏ కొదువ అయితే, ఒకవేళ ఫైనాన్షియల్ గా మీరు బాధపడుతున్న వ్యక్తి ఉంటే ఫైనాన్షియల్ గా డబ్బు మీ చేతిలో సమృద్ధి వచ్చినట్టు చేయడానికి జీవగల దేవునికి సాధ్యం అనమాట. బైబిల్లో రాయబడింది. పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయం రాయబడింది. రాత్రి అంతా కూడా ప్రయత్నం చేశాం, ఒక్క చేప కూడా దొరకలేదు. బాగుతున్నా కష్టపడాము కానీ చేప దొరకలేదు. బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది పని చేసుకోవడం, జోబు చేసుకోవడం. అది కూడా ఒక ఆశీర్వాదం అనమాట. సోమరి ఉండడం కంటే ఏదైనా చేసుకోవాలన్నమాట. కాబట్టి ప్రియులారా రాత్రి అంతా కూడా కష్టపడాను, పని చేశాను కానీ దొరకలేదు. కానీ ప్రియులారా మనం చూస్తున్నాము యేసుక్రీస్తు తన దగ్గరికి వచ్చి ఆ ఓడ ఒక్కసారి అడిగామన్నమాట. పేతురుతో ఒకసారి ఆ ఓడ షిప్ అంటే ఆ చిన్న బోటు ప్రియులారా అడిగామన్నమాట. పేతురు అది సంతోషంతో ఇచ్చేసామన్నమాట. సంతోషంతో ఇచ్చాము. ప్రభు దానిలో కూర్చొని వాక్య పరిచయం చేశాం. అయిపోయిన తర్వాత ప్రియులారా యేసుక్రీస్తు పేతురు వైపు చూసామన్నమాట. పేతురు వైపు చూసి చెప్పామన్నమాట, నీవు వాళ్ళ లోతుగా వేసుకోవాలి. ఇప్పుడు ప్రియులారా మనం సత్యం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తుకు మన జీవితం మనం సమర్పించిన తర్వాత, యేసుక్రీస్తు చేతిలో మనం వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రియులారా మనల్ని కేవలం వాడుకోవడం మాత్రం కాదు, నా అవసరాలు మీ అవసరాలు కూడా తప్పకుండా గ్రహించుకొని తప్పకుండా మనకు సహాయం చేస్తాడనమాట. ఇప్పుడు పేతురు ఇచ్చిన బోటు ప్రియులారా చిన్న అదోనే ప్రభు వాడుకున్నాం. వాడిన తర్వాత నా పని అయిపోయింది, నేను వెళుతున్నామని ప్రభువు చెప్పలేదు. వాడాము కానీ ఆ దోణె ఇచ్చిన ప్రియులారా పేతురు ఒక జీవితంలో ఉన్న కొదువ ఏంటిది అని ప్రభు గ్రహించామన్నమాట. కాబట్టి నా జీవితంలో మీ జీవితంలో ఉన్న కొదువ ప్రభు చూస్తున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. మీ జీవితంలో ఏదైతే కొదువ ఉంది, ఒకవేళ కొన్ని కొదువ మనం మనుషులతో చెప్పలే, కొన్ని కొదువులు మన పక్కనున్న వారి తోటి వారితో కూడా మన కొన్ని కొదువ మనం చెప్పలే. అలాంటి కొన్ని కొదువులు కూడా ఉండవచ్చు. కానీ ఏ కొదువు అయినా సరే జీవగల దేవుడు
తెరుస్తాడు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు, జీవం కలిగిన దేవుడు. ఒకవేళ మీ శరీరంలో ఒక అవయవం పాడైన స్థాయిలో ఉన్నా గానీ దేవుడు యేసులో స్వస్థపరిచినాక, దేవునికి స్తోత్రం, యేసులో స్వస్థత మీరు అనుభవించినాక, పరిచినాక, ఒకవేళ అవయవం అన్ని ఖరాబ్ అయిన స్థాయిలో ఉన్నా గానీ యేసులో నూతన అవయవం సృష్టించడానికి కూడా జీవగల దేవునికి సాధనం. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేయడానికి కూడా శక్తి కలిగిన దేవుడు. ఒకవేళ మీ కిడ్నీ ఒకటి పని చేయలేదు నేను పరిస్థితులు ఉంటే యేసునామలో కిడ్నీ, నూతన కిడ్నీ కూడా దేవుడు ఇవ్వడానికి సాధ్యం ఉంది అని ప్రియులారా మనం నమ్మిన చాలు, దేవునికి స్తోత్రం, దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు మన దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, మిరకలు చేసే దేవుడు అనమాట, సృష్టికర్త అయిన దేవుడు అనమాట. దానికంటే తక్కువ స్థాయిలో లేదనమాట మన దేవుడు. మన దేవుడు సృష్టికర్త అనమాట. మన ప్రభువైన యేసుక్రీస్తు జీవగల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు అనమాట. పాడైన అవయవాలు కూడా బాగు చేయడానికి శక్తి, సామర్థ్యం ప్రభువైన యేసుక్రీస్తుకు ఉంది, సమృద్ధి ఉంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన ప్రభువును తక్కువ అంచనా వేయవద్దు. అల్లెలు ప్రభువు మన దగ్గర వచ్చాం కానీ ప్రభువును ప్రియులారా మనం తక్కువ అంచనా వేయొద్దు. అల్లెలుయా. కాబట్టి మన జీవితంలో ఉన్న ఏ కొదువైతే దేవుడు అది యేసులో తీర్చినాక, అల్లెలు తీర్చినాక, దేవుడు తన ఐశ్వర్యం అయిపోయిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం అద్భుతంగా తీర్చినాక, సంతోషం ఇచ్చినాక, సమాధానం ఇచ్చినాక, పరిశుద్ధ సమృద్ధి దేవుడు అనుగ్రహించినాక, దేవజ్ఞానం దేవుడు సమృద్ధి నింపినాక, పరిశుద్ధాత్మ ఫల వరాలతో యేసులో దేవుడు అధికంగా నింపినాక, ఆశీర్వాదాలతో దేవుడు అధికంగా యేసులో నింపినాక, హల్లెలూయా, యేసునామలో బలహీనత దూరం అయిపోయినాక, యేసునామలో. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు సజీవుడైన దేవుడు. కాబట్టి పేతురు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ ఓడ ఇచ్చిన తర్వాత ప్రభువు చెప్పామన్నమాట, నువ్వు లోతుగా వలేసుకోవాలి, లోతుగా వలేసుకోవాలని ప్రభు చెప్పిన మాట ప్రియులారా మనం చూసినట్లయితే పేతురు రిసీవ్ చేశాం. కాబట్టి యేసుక్రీస్తు చేతిలో ఉన్న ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వల్ల నాలో మీలో ఉన్నాడు, ఆయనప్పుడు కూడా జీవం గల దేవుడు నాతో మీతో మాట్లాడతారు. కాబట్టి ఆ స్వరం మనం వినాలి, స్వరానికి లోబడాలి. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు అనమాట, జీవం గల దేవుడు అనమాట. మనం లోబడాలి. మనం నిర్మించిన దేవుడు అనమాట, మనకు ప్రాణం ఇచ్చిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని ప్రాణంగా ప్రేమించిన దేవుడు, మన కొరకు రక్తం గార్చిన దేవుడు, హల్లెలూయా, పరిశుద్ధాత్మ వలన మనలోనికి దిగి వచ్చిన దేవుడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు చెప్పిన మాటకు ప్రియులారా మనం లోబడుతున్నావా? లోబడాలి. ఒకవేళ లోబడలేని మనస్సు, ఒకవేళ మన మనసు లోబడలేని స్థాయిలో ఒకవేళ ఉండే కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా నా మనసు మీకు లోబడలేదు, వాడు ప్రార్థన చేయాలి. ప్రభువా నా మనసు నూతనపరచము, తిరుగుబాటు స్వభావం నుండి నన్ను విడిపించము, అవిధేయత స్పిరిట్ నుండి నన్ను విడిపించము, అవిధేయత ఆ గుణం నుండి దాని నుండి విడిపించమని ప్రార్థన చేయాలి. దేవుడు దానికి కూడా సహాయం చేస్తాడు. హల్లెలూయా. అన్నిటికూ దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు అన్ని విధంగా సహాయం చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా ఒకవేళ దేవుని స్వరం వినే పరిస్థితి లేదు అంటే ప్రార్థన చేయాలి. ప్రభువా నాకు మీ స్వరం క్లియర్ గా వినిపించడం లేదు, వేరే రకరకాల వాయిస్ వినిపిస్తుంది కానీ మీ స్వరం మాత్రం నాకు క్లియర్ గా వినిపించడం లేదు. కాబట్టి ప్రభువా నాకు మీ స్వరం వినాలి అని ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసయ్య మాటలు ఇప్పుడు ఇలా జీవ మాటలు అనమాట, మనకు బ్రతికించేది అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ద కీ టు లైఫ్ అని, అంటే కీ అనమాట, అంటే తాళం జీవంలోనికి, అంటే జీవంలో మనం ఎదగాలంటే, అభిషేకంలో దేవుని శక్తిలో మనం ఎదగాలంటే యేసయ్య మాటలు వినాలి, దానికి పురిల్లా మనం లోబడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు మాట విని దానికి లోబడుతున్న వ్యక్తులు అభిషేకంలో దేవుని శక్తులు ఇంగిరిస్తా అవుతాయి అనమాట. యేసయ్య మాటలు విని దానికి లోబడి బ్రతున్న వ్యక్తులు ప్రియుల దానిలో ఇంగిరిస్తా అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియుల మనం దేవునికి లోబడాలి, యేసయ్య మాటకు లోబడాలి. కాబట్టి పేతురు ప్రియులరా తన లైఫ్ చేంజ్ అయింది. కారణం ఏంటది? యేసుక్రీస్తు మాటకు లోబడాం అనమాట. సింపుల్, యేసుక్రీస్తు మాటకు లోబడాం అంతే. ద కీ టు లైఫ్ అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే జీవంలోనికి ఉన్న మార్గం యేసయ్య మాటలు వినడం, యేసుక్రీస్తు చోటు ఇవ్వడం. ఆ స్వరానికి మనం వినే వ్యక్తులకు ఉండే సమర్థ జీవంలోనికి ఎదుగుతాయి అనమాట, వేరే మార్గం లేదనమాట. ఇప్పుడు ఇలా పేతురు ప్రియులను మనం చూసినట్లయితే యేసయ్య మాటకు లోబడిన కాబట్టి ప్రియులరా, ఎవరైతే యేసుక్రీస్తు మాటకు ఈ కాలంలో కూడా పరిశుద్ధాత్మ దేవునికి లోబడతారో వారు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు తప్పకుండా వారు చూస్తారనమాట, మిరకలు చూస్తారు. ఇప్పుడు మిరకల్ ప్రియులను మన జీవితంలో అనుభవించాలి, చూడాలి అంటే యేసయ్య మాట వినాలి, దానికి లోబడాలి. వెరీ సింపుల్ అనమాట. కాబట్టి ప్రార్థన చేయాలి. ఒకవేళ మీరు వినలేని, దేవుని స్వరం వినలేని పరిస్థితి ఉంటే
ప్రభు నాతో మాట్లాడము, మీ స్వరం వినిపించము అన్నదైనా మాట్లాడతారు. ఎందుకంటే యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు అనమాట, జీవం కలిగిన దేవుడు. మన దేవుడు మీన్ స్తోత్రం, ఒక మాట్లాడే దేవుడు అనమాట. మన దేవుడు మాట్లాడే దేవుడు, జీవం కలిగిన దేవుడు. మన దేవుడు ఆత్మస్వరూపి, మహిమా శరీరం కలిగిన దేవుడు, శెట్టిగారత అనే దేవుడు. మాట్లాడతారు ప్రియుల, మాట్లాడతారు. హల్లెలూయా. కాబట్టి పేతురుతో మాట్లాడినప్పుడు పేతురు ప్రియుల సొంత బుద్ధిలో ఆధారపడలేదు, సొంత బుద్ధిలో ఆధారపడలేదు. పేతురుకు ఆలోచన చేసుకోవచ్చు, నేను నిన్న రాత్రి అంతా కూడా నేను కష్టపడాను కదా, ఒక్క చేప కూడా దొరకలేదు కదా, మరి ఎందుకు ఈ మాట నేను ఇప్పుడు వినాలి అని అనుకోవచ్చు. కానీ అనుకోలేదు, ఆలోచన చేయలేదు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క మెరకులు మనం అనుభవంలో మనం అనుభవించాలంటే మన బుద్ధి కిందకి రావాలి అనమాట. బుద్ధి సైలెంట్ గా పట్టుకోవాలి. ఏసే మాటలు విన్నప్పుడు ఏసే మాటలు రిసీవ్ చేసుకోవాలి. ఎందుకు అలాగే చెప్పారు అదంతా అవసరం లేదనమాట. ఎందుకు ప్రభు అలాగే మాట్లాడుతున్నారు, నిన్న అలాగే జరిగిందేదా, గతకాలంలో అలాగే జరిగిందేదా, అదంతా కూడా మనం చూసుకొని అనలైజ్ చేసే అవసరం లేదు. ప్రభు ఒక మాట చెప్పి ఉంటే అది మనం నమ్మడమే, రిసీవ్ చేసుకోవడం అంతే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే పేతురు యేసుక్రీస్తు చెప్పిన ఆ జీవ మాట రిసీవ్ చేశామన్నమాట. జీవ మాట ఇప్పుడు ఇలా రిసీవ్ చేసినప్పుడు ఏమవుతుంది, జీవంతో నింపబడుతుంది అనమాట. ఆ వాక్యం పవర్ తన బ్రతుకులో పనిచేస్తుంది అనమాట, తన జీవితంలో పనిచేస్తాయి. కాబట్టి జీవ మాటలు ప్రియులారా మనం రిసీవ్ చేస్తున్న కొద్ది జీవ మాటలు, ఏసే మాటలు మన ఆత్మ ప్రాణ శరీరం అంతా వెళ్ళి పనిచేస్తాయి అనమాట. మారు ముడుగులో వెళ్ళి పనిచేస్తాయి అనమాట. నాడి నరములు ఎముకలు ప్రతి ఏరియాలో, మనకు అన్ని ఏరియాలో వెళ్ళి పనిచేయడానికి మనకు వీలు లేదు. కానీ ప్రభు ఒక మాటలు అన్ని ఏరియాలో పనిచేస్తాయి ప్రియులారా. దేవునికి సోదరు, మనం ఆత్మలో ప్రాణం, మన ఆత్మ ప్రాణం శరీరం అన్ని ఏరియాలో ప్రియులారా ప్రభు వెళ్ళి వాక్యం ద్వారా పనిచేస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. అన్ని ఏరియా బాగా చేస్తాయి అనమాట వాక్యం ద్వారా. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు మాటలు రిసీవ్ చేయాలి. ఇప్పుడు ప్రాణంలో కూడా, మనసులో కూడా లోతైన భాగంలో మనం వెళ్ళాలి. మనకు తెలియదు పూర్తిగా ప్రాణంలో కూడా పూర్తి ఏముంది అని కూడా. అని ప్రభుకు దర్శిలో తెలుస్తాయి అనమాట మన ప్రాణం ఎలాగుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన హృదయం ప్రభువుకు మరుగై ఉండలేదన్నమాట. మన హృదయంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఎలాగుంది, మన ప్రాణం ఎలాగుంది, అంత ప్రభువుకు దర్శిలో అంత ఓపెన్ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా ప్రభు మాట రిసీవ్ చేయాలి, ప్రభు మాటలు రిసీవ్ చేయాలి. కాబట్టి ప్రభు ప్రియులారా మాటలు మనం ఆత్మను బలపరిచేది, మన ప్రాణాన్ని బలపరిచేది, స్వస్థపరిచేది. అలాగే మన శరీరం, నాడి నరములు ఎముకలు అంతా కూడా ప్రభు మాటలు యేసువులు వెళ్ళి పనిచేయనాక, లేదు మన ఆత్మ ప్రాణం శరీరం అన్ని ఏరియాలో ప్రభు మాటలు పరిశుద్ధాత్మ వలన పనిచేసినప్పుడు ఏమవుతుంది, మనం హెల్తీ వ్యక్తిగా మార్చబడతాయి. ఆత్మీయంగా మనం హెల్తీ వ్యక్తిగా మార్చబడతాయి, మానసికంగా మనం స్ట్రాంగ్ వ్యక్తిగా మార్చబడతాయి, శారీరకంగా మనం స్ట్రాంగ్ వ్యక్తిగా మార్చబడతాయి, ఫైనాన్షియల్ గా మనం రిచ్ గా మార్చబడతాయి, రిలేషన్షిప్ మనం స్ట్రాంగ్ అయిపోతాయి అనమాట. దేవుని ఒక మాట రిసీవ్ చేసిన వారు ఉంటే రిసీవ్ చేయాలి, దానికి లోబడాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏసే మాటలు ఇంత పవర్ ఉన్నామని అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు ఈ యేసుక్రీస్తు గొప్పతనం అర్థం చేసుకోకుండా దాని మాటలు పక్క పెడతారు. అంటే దాని కొందరు ఏసే మాటలు వినిపించినప్పుడు కూడా కొందరు పక్క పెడుతున్నామంటే వారికి ఇంకా తెలియలేదన్నమాట. యేసుక్రీస్తు ఎంత గొప్పవాడు, ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత బెల్లం కలిగిన దేవుడు, సృష్టికర్త అని రేపు లేదు. రేపు ఉంటే తప్పకుండా లోబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడు, జీవాధిపతి, జీవం కలిగిన దేవుడు అనమాట. సమస్తం సాధ్యమైన దేవుడని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మామూలు వ్యక్తులు మాట్లాడినట్టు ఏసే మాటలు మనం రిసీవ్ చేయవద్దు అనమాట. అలాగే మామూలు వ్యక్తులు అంటే మామూలు మనుషులు చెప్పినట్టు కాదు. ఏసే మాట సృష్టించడానికి శక్తి కలిగిన మాట, పరిస్థితి మార్చడానికి శక్తి కలిగిన మాట మనం రిసీవ్ చేసుకొని లోబడడం మంచిది. కాబట్టి ప్రియులారా పేతురు ఆ మాట రిసీవ్ చేసుకొని లోబడిన. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము తన జీవితంలో ఉన్న కొదువ ఆ నిమిషంలో ప్రియులారా, ఆ నిమిషం నుండి చేంజ్ వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తున్నాము విస్తారమైన చేప దొరికినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ సమృద్ధి ఆశీర్వాదం తన జీవితంలో వచ్చినప్పుడు అది ప్రియులారా పేతురు ఇంకా వేరే వారిని పిలిచామన్నమాట. తన ఫ్రెండ్స్ కావచ్చు, సహోదరులు కావచ్చు, తనతో పాటు ఉన్న ఆమె పార్ట్నర్స్ కావచ్చు, వారిని కూడా పిలిచామన్నమాట సహాయం చేయడానికి. ఎందుకంటే పేతురు ఒంటరిగా అది హ్యాండిల్ చేయలేకపోయామన్నమాట. అంత విస్తారమైన చేప వచ్చింది అనమాట. వాళ్ళ అందు కూడా పూర్తి నింపబడింది అనమాట. కాబట్టి ఆ ఒక్కరితోనే
నింపబడింది, ఇంకా మిగిలి వచ్చింది అనమాట, చాలా మిగిలి వచ్చింది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు మాటలకు ప్రియులారా మనం విధేయిస్తున్నప్పుడు, లోబడినప్పుడు మిగిలి వస్తుంది అనమాట, మిగిలి వస్తుంది. ఆశీర్వాదం నిండి పొంగి పొర్లుతాయి అనమాట. అంత పవర్ ఆ యేసుక్రీస్తు మాటలో ఉంది అని పేతురు గ్రహించాం. ఇది గ్రహించినప్పుడే పేతురు వెంటనే సరెండర్ చేశామన్నమాట. ప్రభువా, అంటే ప్రభు మామూలు కాదని అర్థమైంది. వెంటనే సరెండర్ చేశాం. నేను పాపి, ప్రభువా మీరు పరిశుద్ధులు, నన్ను విడిచిపెట్టి వెళ్ళాలి అని చెప్పింది. కానీ పేతురు అయిపోయామన్నాడు, నన్ను విడిచి నువ్వు వెళ్ళము, ఎందుకంటే నేను పాపి, మీ ముందు నిలబడడానికి నేను అర్హుడు కాదు, అర్హురాలు కాదు. కానీ యేసుక్రీస్తు ప్రియులరా వదలలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు నేను ఏమాత్రమైన విడువను, ఎన్నుడును, ఎడబాయను అని చెప్పిన దేవుడు పేతురును ప్రియులరా తన ప్రేమతో, తన మాటల చేత, అద్భుతాల చేత ప్రియుల మార్చేస్తామన్నమాట. కాబట్టి పేతురుతో చెప్పామన్నమాట, నీవు నన్ను వెంబడించు, అంతే, నీవు నన్ను వెంబడించమని నెక్స్ట్ మాట ప్రభు పలికామన్నమాట. హల్లెలూయా. నీవు భయపడే అవసరం లేదు, నీవు నన్ను వెంబడించుము. స్తోత్రం. ఇప్పుడు యేసుక్రీస్తు మాటకి, పరిశుద్ధాత్మ మాటకి ప్రియుల మన లోబడిన వ్యక్తి ఉండే దేవుడు మరలా మనతో మాట్లాడతారనమాట. ఒక మాట, దేవుని ఒక మాట విని దానికి లోబడే వ్యక్తిగా మనం ఉండే ప్రభు ఇంకా మనం మీద ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఎక్కువ ఇంకా మాట్లాడతాడనమాట, ఇంకా ఒక బాధ ఇస్తాడనమాట, ఇంకా ఒక బాధ ఇస్తాడనమాట. అప్పుడు అదే మనం ఫలిస్తాయి అనమాట, అదే మన లైఫ్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? ఫస్ట్ మాటే మనం వినలేదు అంటే ఆశీర్వాదం అని అనుభవించారు. వినాలి, దానికి లోబడాలి, అప్పుడు గొప్ప ఆశీర్వాదం అనుభవిస్తుంది. అలాగుండే ప్రియులను మనం అనుకోవద్దు, దేవుడు మన జీవితంలో ఒక్క ఆశీర్వాదం, ఒక్క గొప్ప కార్యం చేసిన తర్వాత అదే అని మాత్రం అనుకోకండి. నెక్స్ట్ ఎన్నో మిరకలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ప్రభు చేస్తాడు. దానికి కూడా ప్రభు సిద్ధంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. ఒకసారి ప్రభు మాట్లాడుతున్నప్పుడు అదే చివరి మాట అని కాదు, దేవుడు మాట్లాడతారు, దానికి మనం లోబడినప్పుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం ప్రియులారా మనం డైరెక్ట్ అనుభవించుకోవచ్చు. తర్వాత కూడా ప్రభు ఇంకా మాట్లాడతారు, అప్పుడు ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు ఇంకా మన జీవితంలో చూడవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా పేతురుతో మరలా దేవుడు మాట్లాడాను, నీవు భయపడే అవసరం లేదు, భయపడకము, నన్ను వెంబడించుము, నేను మనుషులు పట్టే వారుగా నేను మారుస్తామని దేవుడు చెప్పామన్నమాట. నువ్వు ఇప్పటిదాకా మీరు చేపలు పట్టుకొని బ్రతికాం కదా, నేను మనుషులు పట్టే వ్యక్తిగా మారుస్తాం. ఎంత గొప్ప మాట, మామూలు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి పేతురు ప్రియులు దేవునికి లోబడిన కాబట్టి, యేసే మాటకు లోబడిన కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, గొప్ప అపోస్తలుగా ప్రియులరా దేవుడు మార్చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. అభిషేకించి గొప్ప అపోస్తలు, మామూలు విద్య లేని వ్యక్తి అనమాట, చదువు లేని వ్యక్తి అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని పుడిపు వచ్చినప్పుడు విద్య ఉండాలని లేదు, చదువు ఉండాలని లేదు, స్తోత్రం. ఒక్కటి ఉండాలి, దేవుని స్వరం వినే కెపాసిటీ ఉండాలి, దానికి లోబడే మనస్సు మాత్రం ఉండాలి. మిగిలినంతా ప్రూవ్ చేస్తాడు అంతే. దేవుని స్వరం వినే మనసు ఉండాలి, దానికి లోబడాలి అంతే. అది ఉండే చాలు, మిగిలిన గొప్ప కార్యాలు అంతా ప్రభు చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. మనం కాదు, ప్రభు అనమాట. హల్లెలూయా. మనం చేసేది ఏమి లేదనమాట, మనం లోబడడమే, యేసుక్రీస్తుకు చోటు ఇవ్వడమే, పరిశుద్ధాత్మ దేవుని స్వరం విని బ్రతకడమే అంతే. మిగిలిన కార్యాలు నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు, మనం కాదు, ప్రభు చేస్తాడు. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నా ద్వారా మీ ద్వారా చేస్తాడు అంతే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం లోబడదాం, దేవునికి స్తోత్రం, దేవునికి లోబడదాం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా 5 రొట్టెలు 2 చేపలు ప్రియులారా ప్రభు ఒక బలమైన చేతలో వచ్చిన తర్వాత ప్రియుల ప్రభు దాన్ని దీవించాం. కాబట్టి యేసుక్రీస్తుకు బలమైన చేతుల్లో ప్రియులరా సువార్త దర్శనం పొందిన మనం యేసుక్రీస్తుకు బలమైన చేతుల్లో మీరు ఉన్నామని సత్యం గ్రహించుకోవాలి. ఇప్పుడు యేసుక్రీస్తు బలమైన చేతుల్లో మనం ఉండే మనం ఎందుకు బాధపడాలి, ఎందుకు మనం భవిష్యత్తు గురించి బాధపడాలి? దేవునికి స్తోత్రం. అలా ఇంకా రేపు ఏమవుతుంది, అలా నువ్వు ఏమవుతాయి అని మనం భయపడాల్సిన అవసరమే లేదు. ఏమవుతాయి? దేవుడు మనల్ని కాపాడుతాడు, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు మనకు ఆనందంతో ఇంకా నింపుతాడు, సమాధానంతో నింపుతాడు. అదే జరుగుతుంది అనమాట. అలా దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు, దేవుడు మనల్ని అధికంగా దీవిస్తాడు అంతే. హల్లెలూయా. దేవుడు మనల్ని అనేకలకు దేవుని దగ్గర దేవుడు వాడతారు, అదే జరుగుతాయి. కానీ కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని చేతుల్లో ప్రియుల 5 రొట్టెలు 2 చేపలు వచ్చిన తర్వాత ప్రియుల దేవుడు చేసిన మొట్టమొదటి పని ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తండ్రి వైపు చూసుకొని స్తుతించాము, దాన్ని దీవించామన్నమాట. కాబట్టి అదే దేవుడు నిన్ను కూడా దీవించామన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, తండ్రిని దేవుడు యేసుక్రీస్తుని పంపాము, పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు నాలో మీలో వచ్చి మనల్ని ఆత్మ సంబంధమైన దేవుళ్ళు అనుగ్రహించి నిన్ను దేవుడు దీవించామన్నమాట.
అంటే అనేకులు దీవించే అభిషేకం దేవుడు ఆల్రెడీ నాకు మీకు అనుగ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సత్యం మనం గ్రహించుకొని మనం ఏం చేసుకోవాలి? అనేకులు మనం దీవించాలి. తండ్రిని దేవుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నిన్ను నింపామన్నమాట. పరలోకములో ఉన్న ప్రతి ఆశీర్వాదాలు క్రిస్తులో ఉంది. క్రిస్తువును తండ్రి దేవుడు నాలో మీలో పెట్టామన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో ఉన్నాము, మనం యేసుక్రీస్తు చేతలో ఉన్నాము, యేసుక్రీస్తు మనలో ఉన్నాము, మనం యేసుక్రీస్తులో ఉన్నామన్నమాట. కలిసి ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం దేవుడు కోరుతుంది నా ఆశీర్వాద ఛానల్ గా నిన్ను దేవుడు వాడుకోవాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, 5 రొట్టె 2 చేపలు దేవుడు దీవించి అనేక మందికి పంచిపెట్టామన్నమాట. అనేకులకు జీవన్ ఇవ్వడానికి. ఎందుకంటే ఆహారం సరిగా సమయానికి తినలేదంటే మనిషి బలహీనపరచబడతాయి అనమాట. కొందరు ఆహారం లేకుండా కూడా చనిపోతున్న వారు కూడా అలాంటి వ్యక్తుల గురించి న్యూస్ కూడా మనం విన్నాం కొన్ని చోట్ల. కాబట్టి ఆహారం ఒక మనిషికి ప్రాముఖ్యమైనది అనమాట. కాబట్టి ఆహారం ప్రియులారా మనం చూస్తుంటే 2 విధంగా ఉంది అనమాట. ఆత్మీయ ఆహారం ఉంది, అలాగే శరీరానికి కావలసిన ఆహారం ఉంది. కాబట్టి ఈ 2 విషయములు కూడా మన జీవగల దేవుడు శ్రద్ధ చూపే దేవుడు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయ ఆహారం మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఫిజికల్ అంటే శరీరం కొరకు కావలసిన ఆహారం కూడా ప్రియులారా నాకు మీకు దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ 2 విషయములు కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు. మన ప్రభు చేతులు ఉండే చాలు, ప్రభుత్వం మనం కలిసి ఉండే చాలు. మొదటి నా రాజ్యం అనేది పెదవుడు అప్పుడు అని అనుగ్రహిస్తామని మాట ఇచ్చారు దేవుడు, వాగ్దానం ఇచ్చామన్నమాట. కాబట్టి అస్సలు మనం బాధపడే అవసరం లేదు. కాబట్టి మనం ప్రభుత్వం కలిసి ఉండే చాలు. తప్పకుండా జీవంగల దేవుడు మన అవసరాలు తప్పకుండా దేవుడు తీరుస్తాడు. ఏ మాత్రం డౌట్ లేదనమాట. కాబట్టి మనం క్రిస్తు కొరకు నిలబడుతున్నామా? ఏసే చేతులు మనం ఉన్నామా? ఏసేకి మనం లోబడుతున్నామా? ఇది చాలా ప్రాముఖ్యం. ప్రభు చేతులు ఉండే చాలు ప్రియులారా. ప్రభు సన్నిధిలో మనం ఉండే చాలు, మిగిలినంతా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. తర్వాత ప్రియులారా మనం చూస్తున్నాము 5,000 కంటే దాదాపు 20-30 వేలు ప్రజలకు అదే రొట్టె 2 చేపలు దేవుడు దీవించి చేస్తామన్నాడు. అనేకులకు పనిచేస్తాడు. దేవునికి అనేకులకు జీవం పోస్తామన్నమాట ప్రభు. హల్లెలూయా. అంటే అనేకులు బ్రతికించామన్నమాట. కాబట్టి మన దేవుని గొప్పతనం ఏంటంటే మన దేవుడు బ్రతికించే దేవుడు అనమాట. అంటే మరణాన్ని దూరం చేసే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని కూడా మరణం నుండి, ఘోరమైన ఆత్మీయ మరణం నుండి దేవుడు విడిపించిన దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం. శారీరక మరణం నుండి కూడా దేవుడు నన్ను విడిపించిన వాటి మనం బ్రతుకు ఉన్నామన్నమాట. లేదంటే మనం బ్రతుకు ఉండలే. ఇప్పుడు మన జీవితంలో ఎన్నో ఆటంకాలు వచ్చింది. ఎన్నోసారి దెయ్యాలు ప్రయత్నం చేశారు మనం ప్రాణం తీయడానికి. యాక్సిడెంట్ కానీ రకరకాల విధంగా మనల్ని ప్రియులారా ప్రాణం తీయడానికి ఇబిడిసిపెట్టు ప్రయత్నం చేయలేదని కాదు, దెయ్యాలు ప్రయత్నం చేశాడు. కానీ దేవుడు నన్ను కాపాడిన కాబట్టి మనం బ్రతుకున్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం యేసు రక్తంలో ఆధారపడాలి, యేసు కృష్ణామలో ఆధారపడాలి, యేసు వాక్యములో ఆధారపడాలి, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడాలి. యేసు నామములో మనం నమ్మకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మైతి దేవదూతల ద్వారా నన్ను కాపాడుతారు. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము ఏలీషా ప్రియులారా భక్తులు ప్రార్థన చేస్తున్నప్పుడు అనేక దూతలు ప్రియుల పని చేస్తున్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఎలీషా దేవునితో ఎలీషా ప్రియులారా మనం చూస్తున్నది ఒక దాసుడు అనమాట. దాసులకు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే అరాం సైన్యం వచ్చినప్పుడు, లేదంటే సిరియా సైన్యం వచ్చినప్పుడు చాలా బెటాలియన్ ప్రియులారా అంటే వారు సైనికులతో వారు వచ్చినప్పుడు కూడా దానికంటే ఎక్కువ ప్రియులారా పరలోక దూతల ద్వారా దేవుడు ఆజ్ఞారథాలు దేవుడు దూతల ద్వారా ఎలీషాను అలాగే తన దాసుడు మాత్రం కాకుండా ఆ దేశాన్ని, ఆ ఇశ్రాయేలు దేశాన్ని దేవుడు అద్భుతంగా కాపాడాను మనం అనమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రియులారా మహిమా నిరీక్షణ క్రిస్తువును కలిగిన నిన్ను జీవంగా దేవుడు ఎక్కువ తప్పకుండా దేవుడు కాపాడుతాడనమాట. ఇప్పుడు ఒక దాసులకు అంత ప్రొటెక్షన్ ఉంటే దేవుని కుమార్తె ఉన్న మనకు ఎక్కువ కాపుదల ఉంది అనే సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకు మీకు కూడా బలమైన దేవదూతలు ఉంది అనమాట. దేవుని కాపుదల మనకు దేవుడు ఆల్రెడీ అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు అది మనం చూడాలి. కాబట్టి ఆత్మ కణులు తెరబడినాక, ఆత్మ చెవులు తెరబడినాక దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా ఏసే బలమైన చిత్తులు ఉన్నామన్నమాట. మనం కూడా సెప్టులు ఉన్నాం. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? స్తుతించుకోవడమే, ఆరాధించుకోవడమే. దేవా మీకు థ్యాంక్, నాలో నన్ను మీరు చూస్తున్నట్టు దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చిన కాబట్టి మీ జీవంలో ఉన్న ప్రతి కొదువుల దేవుడు తప్పకుండా తీరుస్తాడు. కానా పెళ్లి విందులో ఉన్న కొదువ దేవుడు తీర్చే దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు జీవంగల దేవుడు ప్రియులు మీ జీవితంలో ఉన్న కొదువ ఏదైతే ఆ కొదువ దేవుడు
తెరిచినాక. కాబట్టి దేవుడు మనల్ని దీవించామన్నమాట. కాబట్టి అనేకులకు మీరు దీవెనకరంగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు దీవించామన్నమాట. ఇప్పుడు ఎలాగ ప్రియుల దేవుడు దీవించామంటే మాటలు పలుకు మాత్రం కాదు, దేవుడే దిగివచ్చి మనల్ని దీవించామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుడే సృష్టికర్త దేవుడు పరిశుద్ధాత్మని దిగివచ్చి నాలో మీలో నివాసం చేసుకొని నిన్ను అనుదినం దీవిస్తున్నామన్నమాట. నిరంతరం దీవిస్తున్నామన్నమాట. ఇప్పుడు క్రిస్తువుని ఆశీర్వాదం ఆగిపోయేది కాదనమాట. నిత్య దీవెన అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తువుని ఆశీర్వాదం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. నిత్యం దీవించే దేవుడు పరిశుద్ధాత్మలైన మనలో ఉన్నా కాబట్టి మీరు నేను నిత్యం దీవించబడుతుంది. అందుకొరకు శాపాలు మన దగ్గరకు రాదనమాట. అభావిక లేసం లేమైపోయినా కాబట్టి మనం ఆనందించుకోవాలి. ఇంత గొప్ప దేవుడు పరిశుద్ధాత్మలైన మనలో వచ్చిన కాబట్టి, మనలో దీవించిన కాబట్టి, మనకు అనుదినం సహాయం చేస్తున్నా కాబట్టి, బలపరుస్తున్నా కాబట్టి, మన ముందుకు బలపరిచి నడిపిస్తున్నా కాబట్టి, జయాలు సొంతం నడిపిస్తున్నా కాబట్టి మనం ఏం చేసుకోవాలి? మనం ఎందులో వేసుకోవాలి, శుద్ధించుకోవాలి, ఆరాధించుకోవాలి. కాబట్టి మనం దుఃఖం నిరాశ బాధతో ఉండాల్సిన అవసరం లేదనమాట. ఇంకా ఒకప్పుడు మన దుఃఖం నిరాశ బాధతో సమయం గడిపి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రియులారా మనం ఆనందించాల్సిన సమయం. ఎందుకంటే శిలువ మరణం ద్వారా దేవుడు జయం అనుగ్రహించామన్నమాట. జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి నివాసం చేసుకొని మనకు అనుదినం జయం అనుగ్రహిస్తున్నాము. అనేకులు ఓడిపోయిన స్థాయిలో ఉండే వారు కూడా ఈ జయంలోనికి వారిని కూడా మనం ఆహ్వానించాలి. అనేకులు శాపగ్రస్తులుగా ఉండే వారిని కూడా ఈ ఆశీర్వాదంలోని క్రిస్తువులోని ఆశీర్వాదంలోనికి మనం పిలవాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా మనం భూమిలో ఇప్పుడు ఉప్పుగా ఒక బెల్లుగా దేవుడు నిలబెట్టామన్నమాట. దేవుడు భూమిలో మనల్ని ఆశీర్వాదంగా ఆశీర్వదించి ఆశీర్వాదపూర్ణ దేవుడు మనలో ఇచ్చి మనం దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలని ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలిచాము ఎన్నుకున్నాం. కాబట్టి మనం ప్రియుల అర్థం చేసుకుని బలమైన చేతులున్నాం. కాబట్టి ప్రియులారా మనం సంతోషిస్తాం, దేవుని స్తుతిస్తాం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధన మా ప్రేమ గల తండ్రి దేవా, హోలీ స్పిరిట్ మీకు వందనాలు తండ్రి. ఆరాధన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగ దేవం ఆరాధిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, మీరు గొప్ప కార్యం మా అందరి జీవితంలో మీరు చేస్తున్నట్టు స్తుతిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, మీరు ఆమె పరిశుద్ధాత్మ వలన మాలో వచ్చి మీరు నివాసం చేస్తున్నట్టు ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాక్యం విన్న వాళ్ళు ఉన్న కొదవులు ఏదైనా ఆ కొదవులు తెరచుమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆత్మలో ప్రతి ఒక్కరిని బలపరుచుందండి, మానసికంగా బలపరుచుందండి. హృదయంలో దేవా మీ సంతోషం సమాధానం హోలీ స్పిరిట్ కుమ్మరించుందండి. ప్రాణగాయాలు ఇప్పుడే స్వస్థపరచబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం. దుఃఖం నిరాశ అది వెళ్ళిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అభివృద్ధి దూరం అయిపోయినా తండ్రి దేవా మీ పరిశుద్ధతో ఇప్పుడే నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవజ్ఞానంతో ఇప్పుడే నింబమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు లోబడే ఆమె కృపాదేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం. అవిధేద దూరమైపోయినాక తెరవాడు స్వభావం దూరమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన సుగర కోరబిడే ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మతో మీరు తాకుతున్నటువంటి వందనాలు. బలమైన హోలీ స్పిరిట్ దేవా మీరు అంతేకాలం కడబడి కాలంలో బలమైన యేసుని అభిషేకంతో ప్రతి ఒక్కరిని ఇప్పుడే నింబమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇప్పుడు ఉన్న సవాళ్ళను ఓవర్కమ్ చేసే సాతాను బంధరాలను ఓవర్కమ్ చేసే బలమైన తండ్రి అభిషేకంతో కుమరించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దారిద్ర్యం దూరమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరికి సమృద్ధి కలిగినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డాబా సమృద్ధి ఇచ్చేవారుగా ఆమె ప్రతి ఒక్కరు పరిశుద్ధాత్మ లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సమృద్ధి దవా వారు అనుభవించిన ద నేమ్ ఆఫ్ జీసస్. ఓకే బైనా దవా ప్రతి ఒక్కరి చక్కని ఆరోగ్యం దవా దేమో దీర్ఘాయుస్తో తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. గుడి వచ్చిన ప్రతి ఒక్కరిను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేగనామంలో దీవిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు బ్రదైనంతకాలం అలాగే నిత్యం దేవా దీవెనగరగా ఉండనా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ శిలువ రక్తం కింద అభయిస్తున్నాం. మహిమగనత మీకు అభయిస్తున్నాం. యేసు క్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా మనం ఈ మీటింగ్ లో ప్రార్థన వరుగా పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. మన మీటింగ్ ఉదయకాలం ఉంది. దాదాపు 6 గంటలకు మనం ప్రత్యేకంగా ప్రియులారా మనం మీటింగ్ మనం బైబుల్ ప్రార్థన చేసుకొని బైబుల్ చదివి ఇలాగ ఆరాధన వాక్య పరిధిలో మనం వెళుతున్నాం. దానికంటే ముందుగా కూడా మనం జూమ్లో ప్రియులారా జాయిన్ చేసుకోవచ్చు. జూమ్ మీటింగ్ దానికంటే ముందుగా దాదాపు 4 నుండి కూడా జాయిన్ చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అలాగే సాయంకాలం ఈవినింగ్ ప్రియులారా 6:50 ఆ టైంలో మనం ప్రతిరోజు ఓపెన్ చేస్తున్నాము. దాదాపు 8 దాకా ఉంది. కాబట్టి ఇది మీరు మీ ఫ్రెండ్స్ కూడా తెలియపరచాలని ప్రత్యేక మనం వేస్తున్నాము. అలాగే మనం వీడియో మనం మీటింగ్ కూడా మనం మెసేజ్ కూడా మాక్సిమం రికార్డ్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా మందికి అది ఆశీర్వాదకరంగా ఉండాలని. కాబట్టి యూట్యూబ్ కూడా మీరు ప్రియులారా మీరు దానిలో కూడా మీరు చూడవచ్చు. ఫేస్బుక్ లో కూడా మనం పంపిస్తున్నాము. వేరే కొన్ని యాప్స్ లో కూడా మనం పంపిస్తున్నాము. కాబట్టి
అది మీరు దయచేసి ఇద్దరు కూడా దయచేసి షేర్ చేయండి. అలాగే దేవుని యొక్క వాక్యాలు అనేకలు విని వీళ్ళ ఆశీర్వాదం పొందాలని ప్రియులారా మనం కోరుతున్నాము. కాబట్టి మీరు ఇప్పుడు దాకా సహకరించినట్టు మీకు ప్రత్యేక వందనాలు. అలాగే మా పరిచయం కొరకు కూడా మీరు ఇందాక ప్రార్థన చేస్తున్నారు, ప్రత్యేక వందనాలు. అలాగే మీలో చాలా మంది ఫైనాన్షియల్ కూడా సహాయం చేస్తున్నారు, మీకు ప్రత్యేక వందనాలు. కాబట్టి ఇంకా కూడా ప్రియులారా పరిచయం ముందుకు పరిశుద్ధాత్మదేవుడు నడిపించినట్టు మీ అందరూ ప్రార్థన ప్రత్యేకంగా మేము కోరుతున్నాము. దేవుడు ప్రతి ఒక్కరిను దీవించినాక ప్రియులారా ప్రైజ్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.